హాయ్ అండి. ఇప్పుడు నేను జ్వరానికి ఒక చికిత్స చెప్తా ఉన్నానండి. ఉత్తరేణి ఆకులు అంటే అందరికీ తెలుసు. ఉత్తరేణి ఆకులు అంటే అది ఒక గుప్పెడు ఆకులు తీసుకోండి. దానికి ఒక 15, 16 మిరియాలు తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డలనే ఉల్లిపాయలు అంటారు. ఇది ఒక 6 ఉల్లిపాయ రెబ్బలు తీసుకోండి. సమంగా అంటే ఆ మిరియాలకు దీనికి నూరితే మనము కరెక్ట్గా సమానంగా రావాలి. ఇప్పుడు 3 కలిపి ఏం చేయాలంటే నీళ్లు వేయకుండానే బాగా నూరాలి. నూరితే అది బాగా ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్దని మనం ఏం చేయాలంటే శనగ్గింజంతా అంటే నాటి శనగ్గింజంతా అన్నమాట. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చాయి, పెద్ద పెద్ద ఉంటాయి అది శనగలు. అది కాకుండా నాటి శనగలు ఉంటాయి చూడండి, చిన్నవి. అంతంత గోళీలు చేయాలి. చేసి అది నీడలో ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టచ్చు, నీడలో ఆరబెట్టచ్చు. అది బాగా ఆరనిచ్చి మనము నిల్వ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు జ్వరం వచ్చిందనుకోండి, పూటకు ఒక 3 మాత్రలు వేసుకొని మనము గోరువెచ్చని నీటితో మనము సేవించాలి. అప్పుడు 2 పూటలు వాడాలి. ఉదయము సాయంత్రము 2 పూటలు వాడాలి. 3 గోళీలు వేసుకొని గోరువెచ్చని నీరు తాగాలి. అలా చేస్తే అనేక జ్వరాలకు ఇది భలే బాగా పనిచేస్తుందండి. ఇదంతా మనము అనుభవపూర్వకంగా మనం వాడి బాగైన తర్వాతనే చెప్తున్నాను. ఇట్లా మనకు కొద్దిగా చలి వస్తూ ఉంది, మనకు జ్వరం అని అనిపిస్తూ ఉంది. అట్లాంటప్పుడు కూడా ఇది మనము తిన్నామనుకోండి, జ్వరం అనేది చాలా బాగా తగ్గిపోతుందండి. మీరు కూడా చేసి చూడండి. మీరందరూ ఇది విన్నాక నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ.